మీరు పిల్లలు ఆ ప్రేమ భావన నేర్చుకోండి. ఇతరుల యందు దోషాల్ని వెతికే లక్షణాన్ని వదిలిపెట్టేయండి. అందరూ బాగుండాలని కోరుకోవడం అలవాటు చేసుకోండి. ఆ ప్రేమ లేకపోతే దోషాలు కనపడతాయి, ప్రేమ ఉంటే ఇతరుల దోషాలు మనకి కనపడవు. అది చెప్పడానికే బద్దెన గారు ఇంత గొప్ప పద్యాన్ని రచించారు. కూరిమికల దినములలో నేరములెన్నడును కలుగనేరవు, మరి ఆ కూరిమి విరసంబైనను నెరములే తోచుచుండు నిక్కము సుమతి. అలా ఇతరుల యొక్క తప్పులు చూసేవాడు తను ప్రశాంతంగా ఉండలేడు, ఇతరుల్ని ప్రశాంతంగా ఉంచలేడు. ఎవరు ఎప్పుడూ మంచిని ఆలోచించి అందరూ బాగుండాలనుకుంటాడో ఆ వ్యక్తి తను ప్రశాంతంగా ఉంటాడు, అందరినీ ప్రశాంతంగా ఉంచుతాడు. కాబట్టి అట్లా బ్రతకడం మనకు అలవాటు కావాలి. మీరు పిల్లలు ఇప్పటి నుంచి అట్లా అభ్యాసం చేసి అంత గొప్ప స్థితిని పొందడానికి ఈ పద్యం మీకు ఉపయోగపడాలన్నదే కోరిక.